హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఏ విధంగా విద్యార్హతలు ఏముంటాయి, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో అదే పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో అదేవిధంగా జోనల్ వైజ్ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి అనేది సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో తెలంగాణలో అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ త్వరలోనే పోలీస్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. చూస్తున్నారని లైక్ అయితే చేస్తలేరు. దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన పాత ఛానల్ అయితే టర్మినేట్ అవ్వడం జరిగింది కదా. సో ఇదైతే ఈ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో మీకు మరిన్ని అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా డైలీ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అవి కూడా మీకు అందుతాయి. సో డైలీ బిట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా అందించడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో డైలీ అప్డేట్స్ అనేది మీకు అక్కడ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు తెలంగాణ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 25th డిసెంబర్న అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో వేకెన్సీస్ విషయానికి వస్తే, సో తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ఎల్పిఆర్బి ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ త్రూ ఆన్లైన్ మోడ్. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అయితే రావడం జరుగుతుంది. సో టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ చూపించేస్తుంది. సో ఫ్రమ్ 8 AM ఆన్ 30th డిసెంబర్ టు, సో 30th డిసెంబర్ నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. 20th జనవరికి సాయంత్రం 5 గంటలకైతే నోటిఫికేషన్ అనేది ఎండ్ అవుతుంది, అప్లికేషన్స్ అనేది. సో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TGSRTC నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే, సో మనకు పోస్ట్ కోడ్ వచ్చేసరికి 47 అండ్ 48 పోస్ట్ కోడ్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ కోడ్ 47 వచ్చేసరికి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో దీనికి వచ్చేసరికి 84 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదే పే స్కేల్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ బేసిక్ 27,080 రూపీస్ నుంచి 81,400 అయితే మీకు మంత్లీ రావడం జరుగుతుంది. సో మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ MST ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి సో 114 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి కూడా శాలరీ సేమ్ 27,080 నుంచి 81,400 శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా మొత్తంగా 198 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే మెకానికల్ సో డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేసేయండి. సో మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ టు చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్. సో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో అది చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఎలిజిబిలిటీ కూడా దీంట్లో మీకు చెప్తాను. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి. సో వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో CGC అంటే కాంటిజియస్ జోన్ క్యాడర్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జోన్ 1 వచ్చేసరికి కాళేశ్వరం, జోన్ 2 బాసరా, జోన్ 3 రాజన్న సిరిసిల్ల ఉంటుంది కదా. సో అది సో దీంట్లో అయితే ఎల్ఆర్ పోస్టులు ఉన్నాయి. సో DR పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఇవేమో బ్యాక్లాగ్ పోస్టులు. సో ఎన్ని విధాలుగా ఏ పోస్టులు ఉన్నాయి. సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి పోస్టులు అయితే ఇలా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 8 పోస్టులు, కంప్లీట్గా 84 పోస్టులు అనేది ఇవి ఉండడం జరిగింది. సో అదేవిధంగా పోస్ట్ కోడ్ 48 చూసుకుంటే, సో ఫస్ట్ జోన్ వైజ్ కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 114 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా 198 పోస్టులకి సో 198 పోస్టులు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ రాదనమాట నోటిఫికేషన్. సో దయచేసి అందరూ మీకు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కానీ ఏమైనా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు డైలీ అప్డేట్స్లలో వచ్చేస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అమాంగ్ ద జోన్స్ ఇన్ ఈచ్ కాంటిజియస్ జోన్ క్యాటర్ వైజ్ అయితే ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఎక్స్టర్నల్ డిపార్ట్మెంటల్ కూడా ఇక్కడ క్యాటర్ వైజ్ BC ST సో వాళ్ళకి ఏ విధంగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా సేమ్ పోస్ట్ కోడ్ 48 అది 47కి BC SC ST సో ఏ విధంగా అయితే పోస్టులు ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. కావాలంటే టెలిగ్రామ్ని వెళ్ళి నోటిఫికేషన్ చూడండి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో క్యాండిడేట్స్ ఏ విధంగా ఉండాలి, సో ఏ విధంగా అప్లై చేసుకొని సో అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఆన్లైన్ త్రూ మనకు అప్లికేషన్ అనేది
ఇవ్వడం జరుగుతుంది. సో, టీఎస్ఎల్పిఆర్బి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి సో, రిజిస్ట్రేషన్ అయ్యి మనం ఆన్‌లైన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, అదేవిధంగా మనకు ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే సో, కంప్లీట్‌గా పోస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్‌కి సో, ఎస్సీ, ఎస్టీ లోకల్ టు టీజీ సో, రూ. 400 ఉంటుంది. ఇది కూడా 400. సో, ఆల్ అదర్ కలుపుకొని సో, రూ. 800 అనేది పే చేయాల్సి వస్తుంది. సో, పేమెంట్ ఫీ వచ్చేసరికి టీఎస్‌పీఆర్‌బీ ఇన్ సో, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌కి వెళ్తే సో, అక్కడ మీకు రిజిస్టర్ అవుతుంది కదా! రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ ఐడీ వస్తుంది. సో, లాగిన్ అయ్యి దాని తర్వాత ఫీ అనేది పే చేయండి. సో, అది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ దేని ద్వారా అయినా మనం ఫీ పే చేయొచ్చు. సో, థర్డ్ స్టెప్ వచ్చేసరికి మేకింగ్ ద పేమెంట్ ఇట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ విజిట్ టు వెబ్సైట్ టీజీ పిఆర్బి కంప్లీట్గా పేమెంట్ అనేది మీ మీద ఆధారపడి అయితే ఉంటుందన్నారు. సో, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఎలా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత రిజిస్టర్ ఐడి వస్తుంది. లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయాలి. సో, పేమెంట్ చేసిన తర్వాత సో, టీఎస్ఎల్వి విత్ యూజర్ ఐడి ఫిల్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ స్కాన్ అండ్ అప్లోడ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ స్పెసిమెన్ సిగ్నేచర్ యాజ్ ఫైల్. సో, ఫోటో ఒకటి అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిషన్ ద అప్లికేషన్ ఒకటి. నెక్స్ట్ డైరెక్ట్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో, నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ కీప్ రెడీ సాఫ్ట్ కాపీ హీజ్ ఆర్ హర్ పాస్పోర్ట్ సైజ్ ప్లస్ సిగ్నేచర్. సో, ఈ విధంగా అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ సిగ్నేచర్ అనేది మనం రెడీ చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేయాలి. సో, కంప్లీట్గా రెండు బోత్ ఇది అయ్యే ఉండాలి. సో, అప్లికేషన్ రిజెక్టెడ్ ఇఫ్ క్యాండిడేట్ అప్లోడ్ ఓన్లీ ఫోటో వితౌట్ సిగ్నేచర్ అనేది కూడా ఇచ్చారు. సో, మీరు వితౌట్ సిగ్నేచర్ తోటి ఫోటో అనేది ఇచ్చేస్తే సో, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ ఆఫ్టర్ పేమెంట్ ఫీ ద అప్లై ఆన్లైన్ ద మెయిన్ మెనూ ఆప్షన్ వెబ్సైట్. సో, ఈ ఫిల్లర్ ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఇఫ్ క్యాండిడేట్ అడ్వైస్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు దేర్ అవాయిడ్ ఎనీ రాంగ్ ఎంట్రీస్. For the online application form is being filled some other person, the candidate should personally be available and సో, ఎన్ష్యూర్ ద ఎంట్రీస్ అంటే కరెక్ట్గా ఫిల్ చేసేయండి. అప్లోడ్ చేయడం కానీ అవి కానీ వేరే వాళ్ళతో అయితే ఫిల్ చేయించకుండా అయితే ఇవ్వడం జరిగింది. సో, క్యాండిడేట్స్ షుడ్ ఎండోర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. డిక్లరేషన్ వస్తుంది, అది క్లిక్ చేసి అప్లికేషన్ని ఫిల్ చేసేయండి. అదే సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో, ఏ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? ఎస్ఎస్సి ఆర్ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వాలెంట్ సపోర్ట్. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి కానీ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ ఉంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి, సో ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సో పెన్షన్ పేమెంట్ ఆర్డర్, డిశ్చార్జ్ బుక్, ఇండియన్ ఆర్మీ ఎవరైనా చేసి ఉంటే సో ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఆర్డర్ కాపీస్. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్ బై దోస్ ఎంప్లాయీస్, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ గవర్నింగ్ ద పోస్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈజ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ ద రిక్రూట్మెంట్ ద పోస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. సో నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ కమ్యూనిటీకి ఏ విధంగా రిజర్వేషన్స్ అనేది ఉంటాయనేది. సో ఈ రిజర్వేషన్స్ కంప్లీట్గా అన్ని నోటిఫికేషన్లో సేమ్ వస్తుంది. ఉమెన్స్ రిజర్వేషన్ కూడా 33 అయితే ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేసేయండి. సో ఎలిజిబిలిటీ బై జెండర్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబిలిటీ ద పోస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్. రెండు మెన్ అండ్ ఉమెన్ దీనికి అర్హత కలిగి ఉన్నారనేది అయితే మనకి ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ ఉంది, 25 ఇయర్స్ వరకు అయితే నిండి ఉండాలి. సో కంప్లీట్గా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అది చూసుకొని ఇచ్చేయండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని. సో డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కూడా సో ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. సో మనకు పోస్ట్ కోడ్ 47కి మస్ట్ పాసెస్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో
గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ బీటెక్ అయినా, బీఈ అయినా, డిగ్రీ అయినా, సో ఎవరైనా చేసుంటారో సో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అది ఫస్ట్ జూలై 2025 కల్లా మీరు పాస్ అయి ఉండాలి. సో రిజల్ట్స్ అనేది వచ్చి ఉండాలి. సో అదే ఈ పోస్ట్ కోడ్కి వీళ్ళు ఎలిజిబిలిటీ. సో ఎవరైనా బీఈ, బీటెక్, డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉన్న వాళ్ళు సో ఇది ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా పోస్ట్ కోడ్ 48కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ కండక్టెడ్ బై ద డిపార్ట్మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో, డిప్లొమాలో ఆటోమొబైల్, మెకానికల్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్. మీకు 114 ఎన్నో పోస్టులు అయితే ఉండడం జరిగింది మెకానికల్ వాళ్ళకి. దయచేసి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకండి. సో అదేవిధంగా బీఈ, బీటెక్ ఎవరైనా చేస్తున్నా కూడా సో బీఈ, బీటెక్ చేస్తున్న డిప్లొమాతో పాటు బీఈ, బీటెక్ చేస్తున్న ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చాడు కొన్ని. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సో విజన్ టెస్ట్ ఉంటుంది, రెండే ఉంటాయి. సో దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏ కోడ్కి ఏ విధంగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇచ్చారు. సో లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సూపర్వైజర్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అయితే కంప్లీట్గా మన క్వశ్చన్ అవైలబుల్లో ఉంటుంది. పోస్ట్ కోడ్ 47 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో పోస్ట్ కోడ్ 47కి నిల్లు ఏ క్వశ్చన్స్ ఉండవు. పోస్ట్ కోడ్ 48కి అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ సేమ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అవైలబుల్ ఉంటుంది. దీనికి 40, దీనికి నిల్లు. అదేవిధంగా రీజనింగ్ సేమ్ రెండింటికి 40 ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 30. సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి 30 కంప్లీట్గా 200 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసరికి 3 అవర్స్ అయితే మనకు ఎగ్జామ్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందండి. సో 1 పేపర్ 3 అవర్స్ డ్యూరేషన్ ఇన్ 200 మార్క్స్, 200 క్వశ్చన్స్ ఎంసీక్యూ. హాల్ టికెట్ ఇష్యూడ్ బై ద పర్పస్. ఎన్ని అంటే నెగిటివ్ మార్క్స్ అనేది ఏం ఉండదు. కంప్లీట్గా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి మీరు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఈ అవకాశాన్ని అయితే ఎవరు పోగొట్టుకోకండి అండి. బి సెలెక్షన్ ప్రాసెస్ ఉన్న క్యాండిడేట్ పోస్ట్ షెల్ బి స్ట్రిక్ట్లీ దేర్ రిలవెంట్ మెరిట్ బై ద బేస్డ్ ఆన్ దేర్ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ ఉంటారో సో వాళ్ళకైతే నెక్స్ట్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఫిల్లింగ్ నోటిఫికేషన్ జోన్ వైజ్ క్యాండిడేట్స్ జోన్ క్యాడర్స్ 5% ఆఫ్ ద పోస్ట్ షెల్ బి ఫిల్డ్ ఫాలోయింగ్ కంబైన్డ్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఎవరైతే కంబైన్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళకి 5%తోనే పోస్ట్ అనేది ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మెరిట్ అమౌంట్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్డ్ సేమ్ మార్క్స్ వస్తే ఎవరైతే ముందుగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ముందు పుట్టి ఉంటారో సో వాళ్ళకైతే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్ రీడ్ కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్ చదివి సో ఇది చేయండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ గురించి కూడా మీకు రిజర్వేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. జోన్ వైజ్ రిజర్వేషన్ ఎవరైతే లోకల్ ఉన్నారో సో వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. సో క్యాప్చర్ అండ్ అథెంటికేషన్ ఆఫ్ బయోమెట్రిక్స్ ఉంటుంది. సెలెక్షన్ టు బి ప్రొవిజనల్ ఉండడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ అటెండెన్స్. నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెలెక్షన్ అపాయింట్మెంట్. సో ఏ విధంగా డిస్క్వాలిఫికేషన్ చేస్తారు అనేది ఇక్కడ మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అలవెన్సెస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంటుంది. 1 year ట్రైనింగ్ పీరియడ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఐడెంటిటీ బాండ్ ఏ విధంగా ఉంటుంది. డిసిజన్ ఆఫ్ TSLPRB టు బి ఫైనల్. ఏదైతే TSLPRB ఉంటుందో అదే ఫైనల్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ జోన్కి కేటగిరీ వైజ్ అయితే పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారము వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఫిల్ చేస్తారు. సో అదేవిధంగా ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. సో మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో తెలంగాణలో నోటిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో బీ రెడీగా ఉండండి. నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.